ఓం మహాగణపతే నమః. మే 11 నుంచి మే 17 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము, రాహువు కూడా మీనరాశిలో సంచారము. అయితే రవి మేషరాశిలో మే 13 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే 14 వరకు మనకి వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు. ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కూడా కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు 13 వరకు మేషరాశిలో ఉంటాడు, తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో 14 వరకు ఉంటాడు, మే 14 వరకు. తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తాడు. తుల, వృశ్చిక, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదివారం, సోమవారము చాలా చక్కగా సింహరాశి వారికి ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా దగ్గరి ప్రయాణాలు అనేవి ఉంటాయి, కార్యసిద్ధి ఉంటుంది, సోదరులకు మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, వృత్తిలో కూడా ప్రశంసలు పొందగలుగుతారు. అదేవిధంగా బంధువులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం, సోమవారం కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది, షేర్ మార్కెట్లో బాగుంటుంది. అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎమోషనల్స్ కూడా మీరు ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఇది చక్కటి సమయంగా గుర్తించవచ్చు. అయితే ఈ ఆదివారము, సోమవారము మీకు చాలా అనుకూలంగా మనకి సింహరాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మంగళవారము, బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారము, బుధవారము, గురువారము ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా కాస్త అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లిగారి వారి నుంచి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మానసికంగా కాస్త చింత, చికాకు ఉండే అవకాశాలు ఈ మనకు 3 రోజులు కనిపిస్తున్నాయి. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల ఈ 3 రోజులు చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మంగళవారము, బుధవారము, గురువారం. అదేవిధంగా శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం, శనివారము మీరు పనిలో అధికంగా శ్రమ పెట్టిన తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే సంతానానికి సమయాన్ని ఈరోజు వెచ్చించే ప్రయత్నం చేయండి. వృధా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారము, శనివారము ఆ ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కూడా ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం వల్ల సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి ఆదివారం, సోమవారము అనుకూలంగా ఉంది. ఇక మంగళవారము, బుధవారము మిస్అండర్స్టాండింగ్స్కి ఓపికగా ఉండండి, గొడవలకు దూరంగా ఉండండి. అదేవిధంగా గురువారము, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు పనుల్లో ముఖ్యంగా మీరు పనిచేసే చోట అధికమైనటువంటి శ్రద్ధ పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు ఈ 3 రోజుల్లో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ఇక మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుడిని పూజించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో, ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.